హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ ఫుడ్ ఏరియా తెలుగు. ఈ రోజు మనం ఏం చేసుకుందామంటే ఒక కప్పు ముడి పెసరు, ఒక కప్పు పల్లీలు, అర కప్పు బియ్యంతో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుందామండి. ఈ రెసిపీ ఏ విధంగా చేయాలో తెలుసుకునే ముందు మీ చేతులు కనుక ఖాళీ ఉంటే చిన్న లైక్ చేయండి. సరే, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు ముడి పెసరు వేసుకోండి, ఒక కప్పు పల్లీలు వేసుకోండి, అర కప్పు బియ్యం వేసుకోండి. నీళ్లు పోసుకొని ఈ విధంగా 1-3 సార్లు బాగా కడిగేసుకొని మూత పెట్టి తక్కువలో తక్కువ 6 గంటల సేపు అయినా ఈ దినుసులన్నింటినీ నాననివ్వండి. మీకు సమయం ఉంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ గా తీసుకునే పని అయితే నైటే నానబెట్టుకొని ఉదయం వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ఈ రెసిపీకి సైడ్ డిష్ కూడా అవసరం లేదండి, అట్టే ఆస్వాదిస్తూ తినొచ్చు అనమాట. అంత బాగుంటుంది. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నానండి. మీ సౌకర్యాన్ని బట్టి 6 గంటలు నానబెట్టుకున్నా పర్లేదు, ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్లేదు. మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం కదండి, చూడండి ఎంత బాగా మనం వేసుకున్న దినుసులన్నీ బాగా ఊరి బాగా వచ్చిందో. ఈ దినుసులన్నీ మిక్సీ జార్ లోకి మార్చుకొని వీటన్నింటిని మెత్తటి దోశ పిండి లాగా మిక్సీ పట్టుకోండి. నేనైతే 2 బ్యాచ్లుగా ఈ దినుసుల్ని మిక్సీ పట్టుకుంటున్నానని. ఈ సౌకర్యాన్ని బట్టి మీరు ఒక బ్యాచ్గా అయినా చేసుకోవచ్చు, 2 బ్యాచ్లుగా వేసుకోవచ్చు అన్నట్టు. ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి మార్చుకొని మిక్సీ జార్ లో పిండి అంతా ఈ బౌల్లోకి వంపేసుకొని మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్లు పోసి కడిగి ఆ నీళ్లను కూడా ఇందులోకి పోసుకొని బాగా గరిటెతో కలిపేసుకున్నాం. చూడండి, ఈ విధంగా మనకి దోశ పిండి లాగా గరిటె జారుగా ఉండాలన్నట్టు ఈ పిండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ ఊతాపానికి కావాల్సిన స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. మరో బౌల్ తీసుకొని ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ సన్నటి తరుగు వేసుకోండి. ఇందులోనే ఒక క్యారెట్ సన్నగా తురిమి ఇది కూడా ఇందులోకి వేసుకోండి. ఒక చిన్న ముక్క అల్లం తరుగు ఇందులోకి వేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి సన్నగా తరిగి ఇందులోకి వేసుకోండి. సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయ తరుగు వేసుకోండి. 5 వేలకు సరిపడా కొత్తిమీర తరుగు వేసుకోండి. అర స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఈ స్టఫింగ్ కి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకొని ఈ విధంగా బాగా మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకొని ఈ స్టఫింగ్ ని పక్కన పెట్టేసుకున్నాం. మనకి ఎంత అవసరమో అంత దోశ పిండి ఒక బౌల్లోకి తీసుకొని దోశలు వేసేసుకున్నామండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను 4 ఊతాపాలకు సరిపడా పిండి తీసుకుంటున్నానండి. మీకు ఎంత అవసరం అంత తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ గా గానీ నైట్ డిన్నర్ లోకి గానీ తీసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇక ఊతాపం మనం తయారు చేసుకుందామండి. పెను వేడెక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్క ఊతాపంగా ఇందులోకి వేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్న ఈ విధంగా కాస్త మందంగా, దోశల్లా కాకుండా కాస్త మందంగా ఈ విధంగా పిండిని పెనుపై అమర్చుకొని మనం ఇప్పుడు ఈ దోశపై మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ ని ఈ విధంగా బాగా చల్లుకొని బాగా అమర్చుకున్న తర్వాత ఈ విధంగా అట్లకారతో బాగా అదిమేసుకోండి. ఈ విధంగా అదుముకుంటే మనం వేసుకున్న స్టఫింగ్ బయటికి రాకుండా ఈ పిండిలో బాగా ఇంకి మనకి ఈవెన్ గా మనకి దోశ కాలుతుందన్నట్టు. ఈ విధంగా అమర్చుకున్న తర్వాత మూత పెట్టి 3 నిమిషాలు ఈ ఊతాపాన్ని కాల్చుకుందాం. 3 నిమిషాలు అయిందండి. మూత తీసి చూద్దాం. చూడండి, పై నుంచి బాగా ఉడికిందండి. చూడండి, సైడ్ల నుంచి ఈ విధంగా తీసి ఈ ఊతాపాన్ని తిరగేసుకుందాం. ఈ విధంగా తిరగేసుకొని పై నుంచి కాస్తంత నూనె అప్లై చేసుకొని తర్వాత ఏం చేద్దామంటే ఈ విధంగా తిరగేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందామండి. చూడండి, మనకి అద్భుతంగా 2 వైపులా ఊతాపం ఎంత బాగా కాలిందో ఇదే విధంగా మిగిలిన ఊతాపాలు కూడా కాల్చి సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందామండి. చూడండి, మనం కాల్చుకున్న ఊతాపం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా అద్భుతంగా ఈ ఊతాపం తయారైందండి. ఈ ఊతాపాన్ని మనం ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేదండి, ఒట్టిదే అలాగే తినేయవచ్చు అన్నట్టు. ఒకవేళ మీకు సైడ్ డిష్ అవసరమైతే టమాటా పచ్చడితో ఆస్వాదిస్తూ తినచ్చు. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే పదే ఇదే చేసి పెట్టమని అడుగుతారండి. ఈ ఊతాపం పిల్లలకి లంచ్ బాక్స్ లో పంపించిన తిరిగి వచ్చేసరికి లంచ్ బాక్స్ ఖాళీ చేసి పెడతారన్నట్టు. అంత బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అనే బటన్ నొక్కండి.